జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అస్సాంలో మన హిమంత బిశ్వ శర్మ గారు జిహాదీగాళ్ళందరినీ కూడా తొక్కిపారు దొప్పుతాడు చెప్పాలంటే ఉప్పు పాత్ర ఎత్తాడు ఈ న్యూస్ చూడండి ఒకసారి మామూలుగా ఉండదు ఓకేనా ప్రస్తుతం ఈ అస్సాం రాష్ట్రం అనేది ప్రమాదపు కోరల్లో ఉండాలి ఈ అస్సాంలో రోజు రోజు కూడా ఈ జిహాదీల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో ఏమి చేయాలో ఎవరికి కూడా అర్థం కాకుండా తయారైందనమాట పరిస్థితి అంతా కూడా ఈ అస్సాం రాష్ట్రం సరిగ్గా బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర ఉండడంతో ఇక అస్సాం రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు అలాగే మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు వచ్చి చేరడం ప్రారంభించారు వీళ్ళంతా కూడా దొంగచాటుగా సరిహద్దులను దాటి అక్రమంగా మన అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశించి అస్సాంలోని నేషనల్ పార్కులను అడవులను ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకుని అక్కడే తమ స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు 1971 యుద్ధ సమయం నుంచి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ అక్రమదారులు అస్సాంలోకి ప్రవేశించడం మొదలుపెట్టినారు అందుకు కారణం అప్పటి మన దేశ కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీనే ఎందుకంటే 1971 యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ నుంచి ఏకంగా 40 లక్షల మంది ముస్లింలు వచ్చి అస్సాంలో స్థిర నివాసాలను అయితే ఏర్పరచుకున్నారు చూడండి ఇక్కడ హిందువులు వచ్చినారా రాలా కానీ పర్టికులర్గా వాంటెడ్గా ఎవరు రావాలో వాళ్ళే వచ్చినారు ఇది కూడా ఒక ప్లాన్ అన్నమాట అర్థమవుతుందా ఇక ఇందిరాగాంధీ వెంటనే ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన భారతీయ పౌరసత్వాన్ని ఇచ్చేసింది కాదు ఏం వాళ్ళ ఇంటి పేరు అదే ఏది పడితే అది పెట్టుకునేదానికి ఏది పడితే అది మార్చుకునేదానికి ఎట్లా ఇస్తారు బయట దేశం నుంచి మన దేశంలోకి వచ్చారంటే వాళ్ళు శరణార్థులు అవుతారు ఏంది వాళ్ళు ఒకవేళ యుద్ధ ప్రభావం తట్టుకోలేక ఆడ బతకలేక ఏది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చారంటే సరిహద్దుల దగ్గర మన పర్మిషన్ తీసుకొని మన దేశంలోకి వస్తే వాళ్ళు శరణార్థులు అవుతారు అదంతా సమస్య అంతా ముగిసిపోయినాక మళ్ళీ వాళ్ళ దేశంలోకి పంపించేసేయాలి అంతేగాని వచ్చినారని చెప్పేసి ఇదే చుట్టు పెట్టుకొని వాళ్ళందరూ కూడా భారతీయ పౌరసత్వాన్ని ఏ విధంగా ఇస్తారో కానీ ఇచ్చేశారు అసలు వచ్చిన వాళ్ళు ఎవరు ఏంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అన్న విషయాల్లో కనీసం చెక్ చేయకుండా వాళ్ళంతా ముస్లింలు కావడంతో వెంటనే వాళ్ళందరికీ కూడా భారతీయ పౌరసత్వాన్ని ఇచ్చి మన భారతీయ పౌరులకు కల్పించేటటువంటి సౌకర్యాలు పథకాలను వాళ్ళకు కూడా వర్తింపు చేసింది ఈ ఇందిరాగాంధీ అంతేకాకుండా వాళ్లకు ఓటు హక్కు కూడా అందించారు ఎంత అన్యాయమో చూడండి ఎంత దారుణమో ఏమన్నా మాట్లాడితే మళ్ళీ మాట్లాడినామంటారు దీన్ని ఏమంటారో తెలుసా ఏమంటారా ఓటు బ్యాంకు రాజకీయాలు అంటారు ఓట్ల కోసం తమ అధికారం కోసం అడ్డదారులు దొక్కడం అంటారు అవునా కదా సరే ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే కదా ఆవిడ ఎమర్జెన్సీని తీసుకొచ్చిందా గుర్తులేదా మీకు దీంతో ఇది చూసినటువంటి ఇతర బంగ్లాదేశ్ ముస్లింలు కూడా ఇదేదో బాగానే ఉండేట్టున్నది అనుకొని ఇక అప్పటి నుంచి ప్రతిరోజు కూడా మన భారత్లో అడుగుపెట్టి అక్కడి నుంచి అస్సాంలోకి ప్రవేశించడం మొదలుపెట్టారు ఫలితంగా 1971కి ముందు అస్సాంలో కేవలం 4% ముస్లింల జనాభా ఉంటే ఇప్పుడు 34%కి చేరింది చూడండి అంటే గత 54 సంవత్సరాల కాలంలో వీళ్ళ జనాభా ఏకంగా 9 రెట్లు పెరిగింది అదే సమయంలో మరో పక్కన మన హిందువుల జనాభా తగ్గుతూ వస్తుంది అంటే ఈ ముస్లింలు అంతా కలిసి అస్సాంను మరో కాశ్మీర్ చేయాలనుకుంటున్నారు ఇకపోతే 2040 నాటికి ఒక టార్గెట్ పెట్టుకొని ఏదా వాళ్ళు మెజారిటీ సాధించి అస్సాంను పూర్తిగా ముస్లింల రాష్ట్రం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఏమంటారు ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా అరే అమాయకులైనటువంటి హిందూ సోదరులందరినీ కూడా మతం పేరుతో రెచ్చగొట్టి ముస్లింల మీద క్రిస్టియన్ల మీద లేనిపోని పోస్టులన్నీ పెడతా లేనిపోని కామెంట్లన్నీ చేస్తా హిందువుల మెదడులో ఇటువంటి విషయాన్నంతా కూడా చూపిస్తానని చెప్పేసి కొంతమంది జిహాదీగాళ్ళు ఏది మనోళ్ళు ఎవరైతే సెక్యులర్ హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినట్టే మాట్లాడి ఒక భావజాలాన్ని అయితే స్ప్రెడ్ చేస్తారు అంటే మా ఊళ్ళంతా ఎరి పుష్పాల అంటే వాళ్ళకి వాస్తవాలు తెలుసుకుంటే తెలివి కూడా వాళ్ళ దగ్గర లేదా సరే దేశంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది భవిష్యత్తు ఎట్ట ఉండబోతుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటే మేము రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతారు మేము గమ్మునుంటే వాళ్ళు అడగతింటారా అంటే వాళ్ళకి తెలివి లేదా వాళ్ళకి జ్ఞానం లేదా అంటే మంచి ఏదో చెడేదో మీరు చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు హిందువులు ఉన్నారా ఈరోజు హిందూ సమాజం ఉండదా ఏం మాట్లాడుతున్నారు అసలు అయితే ఈ విషయాలన్నింటిని కూడా త్వరగానే అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు గుర్తించారు అంతే ఇక వెంటనే ముస్లింల జనాభా అసహజంగా పెరగకుండా అడ్డుకట్ట వేయడం మొదలుపెట్టారు ఏది ఈ విధంగా అక్రమ మార్గాల్లో రావడం కావచ్చు ఇదంతా కూడా ఈ క్రమంలోనే సరిహద్దుల దగ్గర ఈ పందుల పెంపకాన్ని కూడా చేపట్టారు అర్థమైందా
అంతేకాకుండా ముస్లింలలో ఉండేటటువంటి బాల్య వివాహాలను రద్దు చేశారు. దాంతోపాటు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ బహుభార్యత్వాన్ని కూడా రద్దు చేసేశారు. దీంతో పాటుగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే వాళ్లకు ప్రభుత్వ పథకాలను సౌకర్యాలను అందించడం కూడా నిలిపేశారు. దీంతో ఇప్పుడు అస్సాంలో ముస్లింల జనాభా పెరగకుండా కొంతవరకు అడ్డుకట్టయితే పడింది. ఇక్కడ నేను ఒక మాట ఖచ్చితంగా గుర్తు చేయాలి. ఇప్పుడు రష్యాలకు కూడా పోతూ ఉంటారు కొంతమంది, ఈ విధంగా ఏది శరణార్థులుగా పోతూ ఉంటారు. అక్రమవలసదారులు కాదు, అక్రమవలసదారుల రూపంలో పోతే రష్యా సైన్యం ఏం చేస్తారంటే ఏస్పార్ దొబ్బుతారంటే శరణార్థులుగా పోతారు. వాళ్లకు కనీసం ఎవరో పని ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లలకు చదువులే, వాళ్ళు ఎక్కడ పని చేయకూడదు, ఏం లే. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి అదిగో పలానా చోట పలానా పక్కన అని చెప్పేసి గూడారాలు వేస్తారు. వాళ్ళకి ఏంటంటే రేషన్ లాగా ఏదో అడుక్కునే వాళ్ళు కదా ఇచ్చినట్టు ఏదో కొంతవరకు ఏదో తినేదానికి ఏదో ఇచ్చా ఉంటారు తిండి గింజలు, దాన్ని తిని వాళ్ళు బతకాల్సిందే. అంతేగాని మన దేశంలో ఏమైనా రుచి ఓటు హక్కు కావాలా, మాకు రేషన్ కావాలా, లేకపోతే మాకు ఆధార్ కార్డు కావాలా, అది కావాలా ఇది కావాలా, మా పిల్లలు చదువుకోవాలని చెప్పేసి కోర్టులు ఎక్కడం ఇదంతా ఆడ దొబ్బదు. మూసుకొని నీకు ఒక ప్లేస్ ఇచ్చారు, ఆడబడి ఉండాల్సిందే. మళ్ళీ నువ్వు పొమ్మన్నప్పుడు ఈ ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉండాలి, లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటుంది. చూడండి రష్యాకు మన దేశానికి ఎంత వ్యత్యాసం ఉండదో. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది సూడో సెక్యులర్ నాయకులు, సూడో సెక్యులర్ పార్టీలు వాళ్ళ ఓట్ల కోసం ఇటువంటి అడ్డదారులని దొక్కుతా, ఇటువంటి అడ్డమైన గడ్డి తింటా మన దేశాన్ని ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. సరే, అయితే ఈ మధ్యన బంగ్లాదేశ్కు చెందినటువంటి 3 తీవ్రవాద సంస్థలు అస్సాంలోని జిహాదీలను రెచ్చగొట్టడం ప్రారంభించినాయి. బంగ్లాదేశ్కు చెందినటువంటి జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, దీన్నే జేఎంబీ అంటారనమాట. ఇది ఒక సంస్థ. అన్సరుల్లా బంగ్లా టీం, అలాగే ఆన్సర్ ఆల్ ఇస్లాం ప్రో ఏక్యూఐఎస్, ఈ 3 సంస్థలు అస్సాంలోని జిహాదీలకు ఈ జిహాదీ పాఠాలను చెప్తున్నాయంట. చూడండి, ఆన్లైన్ల ద్వారా వాళ్ళను అస్సాం ప్రభుత్వం పైన తిరగబడే విధంగా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ 3 సంస్థలకు చెందిన వాళ్ళు. దీంతో ఇక అస్సాంలోని మన హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునింది. దీని ప్రకారం అస్సాంలోని ఏ జిహాదీ కానీ, ఏ రాడికల్ కానీ, లేదా ఏ ముస్లిం కానీ జిహాదీ సాహిత్యాన్ని చదవకూడదు, ప్రజలను రాడికలైజేషన్ చేయకూడదు, జిహాదీ ప్రసంగాలు అసలే చేయకూడదు, తీవ్రవాద భావజాలాన్ని ప్రజల్లో నింపకూడదు, అనవసరంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు కూడా చేయకూడదు, వాట్సాప్ల ద్వారా ఈ జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేయకూడదు, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ జిహాదీ సాహిత్యాన్ని పోస్ట్ చేయకూడదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థలైనటువంటి జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, అలాగే అన్సరుల్లా బంగ్లా టీం, అలాగే అన్సర్ ఆల్ ఇస్లాం ప్రో ఏక్యూఏఎస్ సంస్థలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధాలను పెట్టుకోకూడదు. కాదని ఎవరైనా సరే ఈ పనులు చేసినట్టయితే వాళ్ళపైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 98 క్రింద కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారు. వాళ్ళను శాశ్వతంగా జైల్లో ఉంచే విధంగా చర్యలు అయితే చేపడతారనమాట. వాళ్ళను మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా రాష్ట్రం నుంచి బహిష్కరిస్తారనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇకపైన అస్సాంలో ఎటువంటి పథకాలు కానీ సౌకర్యాలు కానీ అందకుండా చేస్తారు. ఏం లే కట్ అంతే. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుంది. దీంతో పాటుగా ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం రాడికల్, జిహాదీ సాహిత్యం, ప్రచురణలు, పత్రాలు, అలాగే డిజిటల్ ప్రసారాలను పూర్తిగా అయితే నిలిపేశారు. అంటే అస్సాంలో జిహాదీ కార్యకలాపాలు జరగకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారన్నమాట. కాదు కూడదని చెప్పేసి ఎవరైనా సరే ఈ నేరాలు కనుక పాల్పడితే వాళ్ళను దేశద్రోహం కింద అరెస్ట్ చేసి బొక్కలో దుబ్బుతారు లోపల. అర్థమైందా? అది విషయం. లేకపోతే మీరు కాదు, మీరు సోషల్ మీడియాను సరిగ్గా ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో కొంతమంది మాటలు చూస్తూ ఉంటే పిచ్చి రేగిపోతుంది. ఓరే స్వామి, మనం బంగ్లాదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, మరేదైనా అరబిక్ దేశంలో ఉన్నామా, మనకైతే అసలు అర్థం కాని పరిస్థితి వస్తుందన్నమాట. ఎందుకంటే ఓరి ఏమన్నా వందే మాత్రం అంటే అనమంటే అనడు, భారత మాతాకి జై అనమంటే అనడు, కనీసం దేశానికి అనుకూలంగా మాట్లాడరు. ఏది 199% అది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్కి జిందాబాదులు కొడతారు. ఏం మనుషులు రా స్వామి, ఇలాంటి వాళ్ళందరినీ మనం భరిస్తున్నాం. మన దౌర్భాగ్యం మనం చేసుకున్న ఇదంతా కూడా ఏంటంటే అదేదో అంటారు కదా పెద్దోళ్ళ, ఏది ముందు చేసుకున్నటువంటి పాపాలే వెనక్కి వచ్చాయని చెప్పేసి. ఆ రోజు మత ప్రాతిపదికన మన దేశాన్ని విభజించారు. సరే,
ఉండేవాళ్ళు కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది వాంటెడ్గా నిలబడినారు. అదేంటంటే పాకిస్తాన్ నౌతా సాధించుకున్నాము, భారతదేశాన్ని పోరాడి సాధించుకున్నాం అని చెప్పేసి కొంతమంది వాంటెడ్గా నిలబడినారు. వాళ్ళు ఏంటంటే ఇటువంటి జిహాదీ సాహిత్యాన్ని, ఇటువంటి ఉగ్రవాద భావజాలను అంతా కూడా అందరికీ చెప్తా, అందరినీ జిహాదీలుగా తయారు చేస్తా ఈ దేశాన్ని ఒక రావణ కాష్టంలాగా మార్చేదని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఈ దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలా. మన ముండా కొడుకులు ఏమో ఎంతసేపుటికి వీళ్ళ స్వార్థం దీంతోనే మునిగి సత్తా ఉంటే వీళ్ళేమో వాళ్ళేమో వాళ్ళ పని వాళ్ళు ఏం చక్కగా చేసుకొని పోతారు. ఇంకెట్టా మన దేశం ఎట్లా కాదు భవిష్యత్తు బాగుంటుంది అంటాలే. మళ్ళా పైగా ఏంటంటే మోడీని అమ్మనా బూతులు తిడతారు, భారతీయ జనతా పార్టీని అమ్మనా బూతులు తిడతారు. అప్పుడు మీరు తీసుకుపోయి ఓట్లు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పి ఎవరైతే మాట్లాడతారో ఆ పార్టీకి పోయి మీరు ఓట్లు వేసారు. అప్పుడు మీరు ముస్లిమా, హిందువులా, లేకపోతే మీరు ఎవరు? ఇక్కడ ఏంటంటే సరే ప్రతి ఒక్కరిని నేను తప్పు పట్టడంలా, ముస్లింలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కాదని నేను అన్నాను. కానీ ఏంటంటే ఇక్కడ ఆ శాతం ఎక్కువ తక్కువ అనేది ఉంటుందన్నమాట. తేడా ఉండేది దాంట్లోనే. ప్రతి ఒక్కరు ఆలోచన చేసి సరే ఎట్ట జరుగుతుంది ప్రస్తుతం, సమాజం ఎట్టుండాలి, మనం ఎట్టుండాలా, మన దేశ భవిష్యత్తుని ఎట్ట మనం ముందుకు సాగించాలా అని చెప్పేసి మనం ఆలోచన చేసుకోకపోతే పరిస్థితి అయితే మన భవిష్యత్తు అయితే దారుణంగా ఉంటుంది. పూర్వంలో మన పెద్దవాళ్ళు కూడా అన్ని బాధలు పడి ఉండరు, ఎందుకంటే వాళ్ళకి అంత ఎంతో పోరాటం తెలుసు అనమాట. కనీసం మన వాళ్ళకి ఇప్పుడు కూరగాయలు కట్ చేసేది కూడా చాలా మందికి రాదు. ఇంక మన వాళ్ళు ఏమాత్రం పోరాటం చేస్తారు? కనీసం పరిగిమంటే కిలోమీటర్ దూరం కూడా చాలా మంది పరిగిలేరు. ఏది ప్రాణాలు కాపాడుకునేదానికి, ప్రాణాలు దక్కించుకునేదానికన్నా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో. అది నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడినామంటే యూట్యూబ్లో కొన్ని నియమాలు అనేవి ఉంటాయి, వాటిని అతిక్రమించి మనం మాట్లాడకూడదు. అది పరిస్థితి. మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకునేంత అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.